వేములవాడ రాజన్న దేవస్థానంలో 4 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ ఘటనలో ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు మహబూబాబాద్లో చిన్నారి ఆచూకీ కనుగొన్నారు పోలీసులు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చింతపల్లికి చెందిన సింగారపు లాస్యకు మతిస్థిమితం లేదు. ఈ క్రమంలో తన 4 ఏళ్ల కూతురు అద్వితతో కలిసి డిసెంబర్ 10న ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు వారి కోసం గాలిస్తున్నారు. డిసెంబర్ 28న వేములవాడ రాజన్న ఆలయానికి లాస్య వచ్చినట్లు తెలుసుకున్న ఆమె సోదరుడు గంగస్వామి వెంటనే అక్కడికి వచ్చాడు. అయితే లాస్యతో చిన్నారి అద్విత కనిపించకపోవడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ ఫుటేజ్లను పరిశీలించిన పోలీసులు చిన్నారిని 2 గుర్తు తెలియని మహిళలు అపహరించినట్టు గుర్తించారు. చిన్నారి ఆచూకీ కోసం ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో 7 పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎటకేలకు మహబూబాబాద్లో అద్విత ఆచూకీ లభించినట్లు తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన మీడియా ప్రతినిధులు పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కోడలు అయితే 23 నాడు మిస్ అయింది. మా అక్క వాళ్ళ బిడ్డ అయితే వాళ్ళు టెంపుల్తో రావడం జరిగింది. 23 నాడు ఆ రోజు పాప మిస్ అయింది. మిస్ అయినాక ఎంతమంది ఎక్కినా కూడా దొరకలేదు. ఆ రోజే పోలీసు వాళ్ళకు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత పోలీసు వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి చేయగా మహబూబాబాద్లో దొరికిందంట. సార్ వాళ్ళు చెప్పారు. ఒక ఇష్టొచ్చి మాకు అబ్బాయి ఎత్తుకోవాలని చెప్పారు. సార్ వాళ్ళు రమ్మని చెప్పారు. ఇదే స్టేషన్ దగ్గర ఉన్నాం. మాకు ఇక్కడ పాప కూడా ఆరోగ్యంతో బాగానే ఉంది. తీసుకెళ్ళి మా అక్కకు కొద్దిగా ఈ పరిస్థితులు లేకుండా కొద్దిగా చేస్తే వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళడం జరిగింది. మాకు ఏంటంటే పాప కొంచెం చాలా ఆనందంగా ఉన్నది. వాళ్ళు సార్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. మాకు అదే బాగా సహకరించడం జరిగింది. అందరూ చాలా ఆనందంగా ఉంది. సార్ వాళ్ళు ఇప్పుడు సాయంత్రం వరకు పాపను అప్పగిస్తామని చెప్పి